కొన్ని తరాలుగా ఒక పీడనలో ఉన్న వాళ్ళు, అవమానాలకు గురవుతున్న వాళ్ళు, అంటే వాళ్ళ మనసులు ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని వేల సంవత్సరాలుగా గాయపడి ఉంటాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు ఎన్ని సంవత్సరాలుగా దెబ్బతిని ఉంటాయి, వాళ్ళు ఎంత పీడనకి గురై ఉంటారు, ఎంత హింసకి గురై ఉంటారు. ఈ గాయాలలో నుంచి వచ్చిన ప్రశ్నలే ఇవి. ఈ ప్రశ్నల్ని మీరు ఆహ్వానించకపోతే మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఈ ప్రశ్నలని ఆహ్వానించగలిగేదే ప్రజాస్వామ్యం అంటే. రాజ్యాంగబద్ధ వ్యవస్థలు అంటే రాజ్యాంగంలో ప్రజలకి హామీ ఇచ్చిన మాట్లాడే స్వేచ్ఛ, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ, ప్రచారం చేసిన భావ ప్రకటన, వేరువేరు పద్ధతుల్లో మన భావాల్ని ప్రకటించుకునే స్వేచ్ఛ, లేదా మనకిష్టమైన మతాన్ని అవలంబించే స్వేచ్ఛ, నాకు ఏ మతము వద్దు అని అనుకునే స్వేచ్ఛ కూడా, వేరువేరు భావాల్ని మనం ప్రచారం చేసుకోగలిగే హక్కులో భాగంగా ప్రశ్నించే హక్కు కూడా ఉంది. కాబట్టి పీడిత సమూహం తరపున, మా సమూహం తరపున మేము ప్రశ్నిస్తాము, స్త్రీలుగా మేము ప్రశ్నిస్తాము, దళితులుగా మేము ప్రశ్నిస్తాము. ఒక కుల అణచివేతకు గురైన, ఆధిపత్య కులంగా బ్రాహ్మణుల అణచివేతకి గురైన అన్ని కులాలు ప్రశ్నిస్తాయి. శూద్రులుగా మేము మాట్లాడతాము, ఇన్నేళ్ళుగా మేము గాయపడ్డాము, ఇన్నేళ్ళుగా మేము హింసకు గురయ్యాము, ఇవన్నీ మాట్లాడతాము. ఈ ప్రశ్నలు మీరు స్వీకరించాలి, తప్పదు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. దీనికి మీరు సమాధానం చెప్పకుండా మావి గాయపడ్డాయి అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అసలు ఈ కేసులు ఎట్లా తీసుకుంటున్నారో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక పాట రాసినందుకు ఎవరో కేసు పడితే కనీసం ఒక 5-6 సెంటర్లలో కేసు నమోదు చేశారు ఈ బ్రాహ్మణుల మీద పాట పాడిన దానికి. అట్లంటే ఇంకా దళిత సాహిత్యం మీద, స్త్రీవాద సాహిత్యం మీద ఇక ఎన్ని రావాలనో. ఇక ఇది మొదలు పెడుతూ పోతే ఇక మనం దేని గురించి మాట్లాడడానికి ఉండదు. దేని గురించి మాట్లాడకపోతే మనం ఏ వ్యవస్థలో ఉన్నట్టు, మనం అసలు ఊపిరి తీసుకోగలమా అని, ఏ విషయము మాట్లాడకుండా మనం అసలు ఊపిరి తీసుకోగలమా అని. చర్చలో మొత్తం సమాజాన్నంతా ఈ చర్చలో ముంచేసి, ఈ చర్చలో మునిగి తేలేలాగా చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, పాలక వర్గాలు ఏం చేస్తున్నారు, మా ఇష్టం మేము చేసేదే చేస్తాం మేము అంటే నిజంగా వాళ్ళు ఈ వ్యవస్థని ఎక్కడికి తీసుకుపోతున్నారో దాని మీద చర్చ జరగడం లేదు. లేబర్ కోడ్ల మీద చర్చ జరగదు. ఒక ప్రెస్ మీట్లో ఎవరో అడిగితే లోకేష్ మాట్లాడతాడు, మేము 99 పైసలకి ఇస్తాము, మేము ఫ్రీగా కూడా ఇస్తాం భూమి. అడిగే వాళ్ళు ఎవరు, మీరు మమ్మల్ని ఎవరు అడుగుతారు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే మమ్మల్ని వీలులేని వీలు లేని ఒక స్థితి రకరకాలుగా కల్పించి ఈ రోజు మనం ఏమన్నా మాట్లాడితే ఎవరొచ్చి కొట్టిపోతారో తెలియని ఒక వాతావరణం, అట్లా జనాల్ని హిప్నటైజ్ చేసి అట్లా పెట్టేసి మనము ఇక రాజ్యాన్ని ప్రశ్నిస్తే ఇంకా క్వశ్చనే లేదు, ఇంకా అట్లా ఉంటుందన్నమాట. మేము ఇచ్చేస్తాం, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మాకు ఆ అధికారం ఉంది, మేము 99 పైసలకి ఇస్తామా, ఊరికే ఇస్తామా, మీకెందుకు, మీరు ఎట్లా అడుగుతారు మమ్మల్ని అని ఈరోజు మార్క్స్ ఏమంటాడు అనంటే, హృదయం లేని చోట హృదయం మతం అని అంటారు. ఇందాక మన అధ్యక్షులు చెప్పారు, మతం మనిషికి మత్తుమందు అనేసి. మతం మనిషికి మత్తుమందు అనే కన్క్లూజన్కి వచ్చే ముందు మార్క్స్ చెప్పిన మాటలు ఏంటంటే, హృదయం లేని చోట హృదయం అది, పీడిత ప్రజల నిట్టూర్పు మతము అని అన్నాడు. మన కష్టాల నుంచి, మన బాధల నుంచి ఎక్కడో సాంత్వన పొందడానికి ఒక దేవుణ్ణి ఆశ్రయిస్తాం. దేవుడేదో చేస్తాడని కాదు, కానీ అదొక మానసిక ప్రశాంతత అన్నమాట. నీకు సాటి మనుషులు హెల్ప్ చేయడానికి రానప్పుడు, ప్రభుత్వం ఆదుకోనప్పుడు, ఏ వ్యవస్థ నిన్ను ఆదుకోనప్పుడు, దేవుడా నువ్వే కాపాడాలి నన్ను అని అనుకుంటారు మనుషులు. అది అత్యంత సహజం. ఈ మానసిక అనుబంధం లేకపోతే ఇట్లాంటి అంటే దేవుడే చూసుకుంటాడు లేదా దేవుడే దిక్కు అని ఒకలాంటి భరోసా, ఏదో ఒక చోట భరోసా ఉండకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం ఉండదు మనుషులకి. అంటే అక్కడ పీడిత ప్రజల నిట్టూర్పు మతం అని మార్క్స్ ఎందుకన్నాడు అనంటే, ఈ బాధల నుంచి, బాధల గురించి చెప్పుకోవడానికైనా లేదా ఒక ఆశను నిలబెట్టుకోవడానికైనా అది తప్పుడు విశ్వాసమే కావచ్చు. మతం ఒక ఆలంబన అవుతుంది. మనం నలుగురు మనుషులు మధ్యలో ఉన్నాము అని చెప్పడానికి కులం ఒక ఆలంబన అవుతుంది. ఇంత బలమైన వ్యవస్థలు ఇవి, మనుషుల్ని మానసికంగా తనలో భాగం చేసుకున్న బలమైన వ్యవస్థలు ఇవి. మీరు ఒకసారి ప్రతి ఒక్కరూ మీ వెనక్కి తిరిగి చూసుకుంటే, మీరు మీ మతం నుంచి, మీ కులం నుంచి ఎట్లా బయటపడుతూ వచ్చారు అనే ఒకదాన్ని గుర్తు చేసుకుంటూ వస్తే, మీరు మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీరు చేసిన యుద్ధాలు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. కామ్రేడ్స్, మిత్రులారా, నాకు నిన్నటి నుండి ఒక కథ గుర్తొస్తుంది. పతంజలి చాలా మందికి తెలిసే ఉంటాడు, రచయిత. ఒక ఊర్లో ఒక చర్చ వచ్చింది, భూమి గుండ్రంగా ఉంటుందా బల్లపరుపుగా ఉంటుందా అని. కొంతమంది గుండ్రంగా ఉంటుందని, కొంతమంది బల్లపరుపుగా ఉంటుందని పెద్ద గొడవ జరిగి కొట్లాట అయ్యి చివరికి కోర్టుకు పోతుంది. సరే, మొత్తం కథ మీకు చెప్పను కానీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి భూమి బల్లపరుపుగా ఉందని తీర్పు వస్తుంది. భూమి బల్లపరుపుగా ఉందని చెప్పడానికి నువ్వెవడు, గుండ్రంగా ఉందని చెప్పడానికి నువ్వెవడు? పోలీస్ అతను వచ్చి, భూమి పోలీసు లాఠీ కర్రలాగా ఉంటుంది, నేను చెప్తున్నా రాసుకోండి, ఇదే సత్యము అని అంటాడు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనాల్ని భూమి ఎట్లా ఉంది అంటే తిరుపతి లడ్డులా ఉంది అని చెప్తారు. ఏదైనా ఒకదాని మీదనే చర్చ జరుగుతూ ఉంటే
భూమి గుండ్రంగా ఉంది, తిరిగి 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 మనం అక్కడికే వస్తున్నాము అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరిగి తిరిగి దేని దగ్గరకు వస్తున్నాయి, దేని చుట్టూ తిరుగుతున్నాయి, తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతున్నాయి. అంటే మనకు చాలా హాస్యంగా ఉంటుంది చెప్పుకోవడానికి, మనకు నవ్వు వస్తుంది, కానీ చాలా బాధాకరమైన విషయము. ప్రజలు ఇన్ని సమస్యలతో ఉంటే ఇష్టానుసారం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటే నిన్నటికి నిన్న భారతదేశ వ్యాప్తంగా సమ్మె జరిగింది. కార్మిక హక్కుల కోసం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 27 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలి, వాటిని అట్లాగే కొనసాగించాలి అనేసి. దీని మీద ఎక్కడా చర్చ లేదు మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో దీని మీద ఎక్కడా చర్చ లేదు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పేరుతో వాళ్ళు చేస్తున్న భూసేకరణ కానీ, 99 పైసలకి భూమి ఇచ్చేయడం కానీ, నిర్వాసిత సమస్య కానీ ఏవీ చర్చకు రావడం లేదు. నిరుద్యోగ సమస్య కానీ ఏది చర్చకు రావడం లేదు. చర్చ అంతా దేని మీద జరుగుతుంది? ఈ చర్చ ఒకటి, అంటే ఒక చర్చ వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత మనలాంటి వాళ్ళం కూడా దాని మీద చర్చ చేయడానికి టెంప్ట్ అవుతాం. ఈ లడ్డు గురించి చర్చ జరుగుతుంది కదా, దీని మీద మీరేమంటారు అని ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, దాని మీద మాట్లాడాల్సి వస్తుంది. సరే, కల్తీ జరిగిందంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో కల్తీ జరగని ఆహార పదార్థం ఏదైనా ఉందా? మనం తాగే నీళ్లు శుభ్రంగా ఉన్నాయా? మనం పండించే ధాన్యం పెస్టిసైడ్స్ లేకుండా, క్రిమి సంహారకాలు లేకుండా, కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా మన ఆహార పదార్థాలు ఉన్నాయా? పాలు పరిశుభ్రంగా ఉన్నాయా? పాలల్లో ఏమీ కలపడం లేదా? నీళ్ళు కలిపితే సంతోషం, కానీ పాలు చిక్కగా కనపడడానికి ఏవేవో కలిపేస్తున్నారు. మనకు రెస్టారెంట్లలో ఫుడ్ ఎట్లా ఉంది? అమెరికా నుంచో వేరే చోట్ల నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తుంది. అవి మనం తినగలిగిన ప్రమాణాల్లోనే ఉన్నాయా? అరే, చిన్నపిల్లల పాలు కూడా కల్తీ అవుతుంటే మీరు లడ్డు కల్తీ గురించి మాట్లాడతారు అని మనం మాట్లాడుతున్నాం. మొత్తం మీద అందరం ఒకటే, లడ్డు చుట్టూ తిరుగుతున్నాం అనమాట. మనం ఏదో ఒక సందర్భంలో తిరుపతి పోయినప్పుడు లడ్డు ప్రసాదంగా ఇస్తే తింటారు, కానీ రోజు తినే ఆహారం కల్తీ అయిపోతుంది కదా, రోజు తాగే నీళ్లు కల్తీ అయిపోతున్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ మొత్తం మన పీల్చే గాలి కూడా కలుషితం అయిపోయింది కదా. ఢిల్లీలో మాకు గాలి పీల్చే హక్కు ఉంది అని ప్రజలు ఉద్యమిస్తున్నారు. పీల్చే గాలి విపరీతంగా కలుషితం అయిపోయింది, మేము బతకలేకపోతున్నాము, వీ వాంట్ టు బ్రీత్ అని ఈరోజు జనం మాట్లాడుతున్నారు. చాలా నగరాల్లో పరిస్థితి అట్లాగే ఉంది, ఒక ఢిల్లీనే కాదు, చాలా నగరాల్లో, ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఉన్న చోట ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాంటివి కళ్ళు మూసుకొని ఉన్నాయి కాబట్టి మన గాలి, నీళ్లు అన్నీ కూడా, మన భూమి అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. ప్రజల జీవన ప్రమాణాలు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అధ్వాన్నంగా ఉన్నాయి భారతదేశంలో. మనము మన ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటుంటాం, మన పాలక వర్గాలు చాలా గొప్పగా చెప్పుకుంటాయి, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని. కానీ ప్రజల జీవన ప్రమాణాలు చూస్తే అట్టడుగున ఉన్నాయి. ఈరోజు మనము ఆఫ్ఘనిస్తాన్తోనో, పాకిస్తాన్తోనో, బంగ్లాదేశ్తోనో కంపేర్ చేసుకోదగినంత అధ్వాన్నంగా మన జీవన ప్రమాణాలు ఉన్నాయి. మాట్లాడితే మీరు పాకిస్తాన్ పోండి అని అంటారు, లేదా ఇంకో చోటికి పోండి, చైనా పోండి, అక్కడికి పోండి, ఇక్కడికి పోండి అని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో దాడి చేసే పరిస్థితి. అంటే మొత్తం ఒక భావజాల ప్రపంచాన్ని మన చుట్టూ ఉంచి దాని మీదే చర్చ చేసే రకంగా, దాన్నే మాట్లాడే విధంగా మనల్ని హిప్నటైజ్ చేస్తున్నారు. ఫాసిజానికి ఉండే లక్షణాలలో ప్రజలందరినీ ఒకదాని గురించి ఆలోచింపజేసేలాగా చేయడం. అంటే ఫాసిజం ఒక మాస్ మూమెంట్ లాగా వస్తుంది, ఫాసిజం కూడా ఒక ఉద్యమం లాగా వస్తుంది, ప్రజా ఉద్యమం కాదు అది. పాలక వర్గాలు ఆర్టిఫిషియల్గా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేస్తాయి, దాని చుట్టూ జనం అంతా పొలమని పోతుంటారు. ఇంతకుముందు ఏదైనా మాట్లాడితే, లేదా ఇంకేదైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తేనో, ప్రజా ఉద్యమంలో పాల్గొంటేనో, ఆ ఉద్యమాలు నడిపితేనో పోలీసులు కేసులు పెడతారు, రాజ్యహింస ఉంటుంది అని మాత్రమే ఒక సందేహం ఉండేది, ఒక భయం ఉండేది. కానీ ఇప్పుడు రోడ్డు మీద పోతూ ఉంటే ఒక నలుగురు వచ్చి కొట్టిపోయే పరిస్థితి, నీ మతం అడిగి దాడి చేసే పరిస్థితి, జై శ్రీరామ్ అను, లేదంటే ఈ మాట అను అని బలవంతం చేసి మరీ దాడి చేసే పరిస్థితి ఉంది. అంటే జనాల్ని విపరీతంగా వాళ్ళు అనుకున్నట్టుగా తయారు చేసుకుంటున్నారు. ఒక ఫేక్ ఉద్యమాన్ని క్రియేట్ చేసి జనం మీదకే ఉసిగొల్పుతున్న ఒక పరిస్థితి, మెజారిటీని అటువైపు లాగేసుకునే ఒక స్థితి మనం చూస్తున్నాం. ఇట్లాంటి సందర్భంలోనే సుమారుగా ప్రత్యామ్నాయ భావజాలం ఉన్న వాళ్ళందరూ, కమ్యూనిస్టులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, లేదా మెజారిటీ మతస్థులు కాకుండా భిన్న మత విశ్వాసాలతో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము మెజారిటీ నుంచి ఐసోలేట్ అవుతున్నాము, మమ్మల్ని వేరు చేస్తున్నారు, సమాజంలో మేము ఒంటరి జీవులుగా మారిపోతున్నాము అనే ఒక ఆందోళన స్టార్ట్ అయింది. ఈ ఆందోళన మత విశ్వాసాలు ఉన్న వాళ్ళకి ఉంది, అటు హిందూ మతం లోపలే అని చెప్పుకుంటున్న దళితులకి ఉంది, మహిళలకి ఉంది, అట్లాగే వేరే మత విశ్వాసాలు ఉన్న వాళ్ళకి ఉంది, నాస్తికులకు ఉంది, కమ్యూనిస్టులకు ఉంది.
అంటే మనకు వ్యతిరేకంగా, అంటే భిన్న పాలక వర్గాలకి భిన్నంగా ఏ ఆలోచనలు ఉన్నా కూడా ఆ ఆలోచనల మీద మూకుమ్మడిగా దాడి చేసే పరిస్థితిని ఒకదాన్ని క్రియేట్ చేశారు. దాని పట్ల ఆందోళన చెందే స్థితి కూడా మనకు కల్పించారు. నిన్న ఒక చర్చ జరిగింది శాస్త్రీయ దృక్పథం మీద. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడంలో మనం ఎటువంటి విధానాలు అవలంబించాలి అనే విషయం మీద నిన్న సుదీర్ఘమైన చర్చ జరిగింది. నిజానికి నేను ఈ 2 రోజులు ఇక్కడికి వినడానికే వచ్చాను. చాలామంది మిత్రులు కలుస్తారు, అట్లాగే చాలా విషయాల మీద చర్చ జరుగుతుంది. వినడంలో ఒక సుఖం ఉంటుంది కదా, హాయిగా వెనక బెంచీలో కూర్చొని క్లాసులు వినడము, వెనక బెంచీలో కూర్చొని కామెంట్స్ చేయడము, ఇదంతా మాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. సో పూర్తిగా వినడంలో ఉండే సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నన్ను పిలిచారు స్టేజ్ మీదకి. పిలిచారు కాబట్టి నాకు నిన్న మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్ని విషయాలు అనిపించాయి, చర్చిస్తే బాగుంటుంది అనేసి. అందుకని ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిన్న జరిగిన చర్చని కొంత కొనసాగిద్దామని అనుకుంటున్నా. శాస్త్రీయ దృక్పథాన్ని ఎట్లా ప్రచారం చేయాలి, ప్రచారం చేయడంలో లేదా మనం అనుకుంటున్న అభ్యుదయ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం ఎట్లాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నాము, దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎట్లా అధిగమించాలి అనే విషయం మీద. మనం ఈ మధ్య చూస్తున్నాము, భక్తిలాగా లేదు. మనం భక్తిని ఇంతకుముందు అంటే ఒక 20 సంవత్సరాల క్రితం మనం భక్తి గురించి మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడటం లేదు. కనీసం ఒక 12 ఏళ్ల క్రితం మాట్లాడినట్టుగా ఇప్పుడు మనం మాట్లాడటం లేదు. ఈరోజు భక్తి ఆధిపత్య ప్రదర్శన అయింది. అంటే మేము ఫలానా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఫలానా పూజ చేస్తున్నాము అనే విషయాన్ని వాళ్ళ సొంత జీవితానికే పరిమితం చేసుకోకుండా విపరీతంగా చెవులు చిల్లులు పడేటట్లుగా హోరెత్తి మరీ ప్రచారం చేస్తున్నారు. పండుగలు చేసే పద్ధతి మొత్తం మారిపోయింది. ఏ పండుగ వచ్చినా వీధుల్లోకి రావడము, పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేయడము, విపరీతంగా టపాకాయలు కాల్చడము, అది ఒక రకంగా ఒక మాస్ హిస్టీరియా లాగా అయిపోయింది. ఈ ప్రదర్శనలో ఆధిపత్య ప్రదర్శన కనిపిస్తుంది మనకి. అంటే మేము చేస్తాము, మేము మెజారిటీ, పాలక పక్షం మాదే కాబట్టి మా ఇష్టము, మమ్మల్ని కాదనేది ఎవరు, మనల్ని ఎవర్రా ఆపేది అని ఒక సినిమా డైలాగ్ ఈ మధ్య పాపులర్ అయింది. మనల్ని ఎవర్రా ఆపేది అనే విషయము ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇట్లా మాట్లాడుతున్నారనమాట వేదికల మీద. మనం ఆ భాషలో మరీ అంత దిగజారి మనం మనం కొంత పాటిస్తాం, కొంత సభ్యత పాటిస్తాం. కాబట్టి అంటే మీ ఆధిపత్య ప్రదర్శన అట్లా ఉంది. ఒక వేదిక మీద మనల్ని ఎవడ్రా ఆపేది అని ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే మీరు ఏం చేసినా మేము మాట్లాడకూడదు, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము ఆపకూడదు, అట్లాంటి ఒక ఆధిపత్య భావజాలము వాళ్ళ మాటల్లో ప్రదర్శితమవుతుంది. ఇక రకరకాలు అంటే ఇటీవలి కాలంలో జరుగుతున్న చర్చలన్నీ మనం చూసాం. మనము కనీసము పబ్లిక్లో మాట్లాడే భాష, పబ్లిక్తో వ్యవహరించాల్సిన పద్ధతి కూడా మారిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన బూతుల దాడి, ఇట్లాంటి భాష వేదికల మీదకి కూడా వచ్చేసింది. రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, సినిమా వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాషకి, చదువు రాని వాళ్ళు, అంతగా చైతన్యం లేని వాళ్ళు మాట్లాడే భాషకి తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ విపరీతంగా మామూలు రోజువారీ మాటల్లో బూతులు మాట్లాడుతున్నారు. మన సంస్కార స్థాయి ఎక్కడికి చేరింది అనే విషయం చాలా ఆందోళనకరంగా ఉంది. భక్తి వల్ల మనకి ఇబ్బంది లేదు, వాళ్ళ విశ్వాసాల ప్రకంగా, ఎవరి విశ్వాసాల ప్రకారంగా వాళ్ళు జీవిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు అది ఆధిపత్య ప్రదర్శనగా మారిపోయిన తర్వాత అవతలి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాము అనే విషయాన్ని కూడా మర్చిపోయి, ఇది మా హక్కు, ఇట్లా ఉండడం మా హక్కు, మేము ఇట్లనే ఉంటాము, దానికి ఎవరైనా మాట్లాడితే రకరకాలు తీస్తారనమాట. ఓహో, అయితే నీకు హిందూ మతం అంటే ఇష్టం లేదన్నమాట, మీరు హిందూ వ్యతిరేకులు అన్నమాట, అయితే మీరు చైనా వెళ్ళిపోండి, పాకిస్తాన్ వెళ్ళిపోండి, అక్కడికి పోండి, ఇక్కడికి పోండి అని మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఉండే అధికారము ఒక మతానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఉందా? ఒక పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ దేశంలో ఉండే అధికారం ఉందా? ఇట్లా మాట్లాడితే ఈ భాషలో మాట్లాడేదానికి కూడా సిద్ధంగా లేరన్నమాట. ఆ రకంగా జనాన్ని ఒక హిస్టీరియాలోకి తీసుకెళ్లారు. ఈరోజు యూత్ చాలామంది గణేష్ మంటపాల చుట్టూ లేదా ఈ భక్తి ప్రదర్శనల్లోనూ మనకి యూత్ కనిపిస్తున్నారు. వాళ్ళు నిజంగా భక్తిని ప్రదర్శిస్తున్నారా లేక ఇంకేదైనా అక్కడ బయట పెట్టుకుంటున్నారా అనేది, ఎందుకంటే యూత్లో చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని ఎక్కడో చోట ప్రదర్శించకపోతే యువతగా ఉండదు. ఆ ఎనర్జీని ఉద్యమాలు బయటికి తీసుకొస్తే
సమాజాన్ని మార్చడానికి ఆ ఎనర్జీ ఉపయోగపడుతుంది. అట్లా విద్యార్థి ఉద్యమాలు, రాడికల్ ఉద్యమాలు ఆ పని చేశాయి. యువతలో ఉండే శక్తిని, ఎనర్జీని బయటికి తీస్తే అది సమాజంలో మౌలిక మార్పుకు దారితీస్తుంది. చాలా విషయాలు మౌలికంగా చర్చకు వస్తాయన్నమాట. కానీ ఇప్పుడు ఆ యూత్ ఎనర్జీని దేనికి ఉపయోగిస్తున్నారు? నిన్న మొన్న మామూలు ప్రైవేట్ డిస్కషన్లో కూడా కాళ్ళకి చేతులకి ఎక్కువ మంది దారాలు కట్టుకొని తిరుగుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఈరోజు చేతులకి ఎన్ని దారాలు ఉంటే అంత ఫ్యాషన్ అనమాట. ఇంత పెద్ద పెద్ద తాయెత్తులు కట్టుకొని చాలా వికారంగా, నాకైతే చాలా వికారంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు దాన్ని ఆధిపత్య ప్రదర్శనగా చూపిస్తున్నారు. నేను ఫలానా కులానికి చెందిన వాడిని, నేను ఫలానా మతానికి చెందిన వాడిని అని ప్రదర్శించుకోవడం కోసం, ఇంతకుముందు అది మన ఇంట్లోనే ఉండేది, దాన్ని ప్రదర్శించుకోవడం కోసం పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడము, చేతికి పెద్ద పెద్ద దారాలు కట్టుకోవడము, ఇదంతా ఈ ప్రదర్శన అంతా చేస్తున్నారు. ఈ ప్రదర్శన చేస్తే నేను మెజారిటీలో ఉంటాను, ఈ ప్రదర్శన చేస్తే నా ఆధిపత్యం నిలబడుతుంది అనే ఒక భావన తీసుకొచ్చారనమాట. అయితే నిజానికి భక్తి, మతము అనే దానికి సహజంగా ఉండే లక్షణాలు, మానవ సమాజానికి మతానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనము మనిషి మతం నుంచి బయటపడాలి అని మనం కోరుకుంటాము. కానీ సమిష్టి జీవితం, సామాజిక జీవితం మతంలోనే ఉంటుంది. అది దానికి ఉన్న బలం. దానికి ఉన్న బలాన్ని మనము ఫస్ట్ గుర్తించకపోతే దాంతో ఎట్లా పోరాడాలో మనకు అర్థం కాదు. మనిషికి భౌతిక అవసరాలు మాత్రమే కాదు, మనిషికి మానసిక అవసరాలు కూడా ఉంటాయి, సాంఘిక అవసరాలు కూడా ఉంటాయి. భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన, నాకు 3 పూట్ల తిండి, బట్ట, భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన నేను నా జీవితంతో సాటిస్ఫై కాను. నాకు ఒక సామాజిక జీవితం కావాలి. ఒక నలుగురితో, 10 మందితో నేను ఉండాలి. ఒక ఫ్యామిలీ లేదా ఒక సమాజము, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. ఈ సామాజిక జీవితాన్ని మతం ఇస్తుంది, ఈ సామాజిక జీవితాన్ని కులం ఇస్తుంది. మన సమాజము కుల సమాజంగా, గుంపులుగా, అంటే చిన్న చిన్న దడిగట్టిన సర్కిల్స్లో ఉంటుంది అనమాట. ఒక కులము ఆ కులం లోపలే, ఆ కులం పరిధి లోపలే ఉంటుంది, దాటిపోదు. అది ఆధిపత్య కులం కావచ్చు, అణిచివేయబడుతున్న కులం కావచ్చు, ఆ కులం పరిధిలోనే ఉంటుంది. ఆ కులం పరిధి దాటితే, ఆ కులం దాటి ఇంకో కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నారనుకోండి, భగ్గుమంటుంది. ఎందుకంటే ఆ బంధ వ్యవస్థ తన సర్కిల్లోనే తాను ఉండేది, నా సర్కిల్ నిలబడుతుందో లేదా అని భయపడుతుంది అనమాట. నా కులం నిలబడుతుందా లేదా అని భయపడుతుంది. అంటే ఒక పరిధి లోపల ఉండడం, ఒక కులం లోపల ఉండడము, ఒక మతం లోపల ఉండడం అనేది మనిషికి సామాజిక జీవితాన్ని ఇస్తుంది, ఒక సెక్యూరిటీని ఇస్తుంది, మానసికంగా ఒక సెక్యూరిటీని ఇస్తుంది. అందుకని భారతదేశం లాంటి అతిపెద్ద సమాజాల్లో ఉరిశిక్ష కన్నా పెద్ద శిక్ష ఏంటంటే కుల బహిష్కరణ. ఒక కులం నుంచి బహిష్కరించడం, ఊర్లలో సామాజిక బహిష్కరణ చేస్తుంటారు. అంటే ఒక కులం వాళ్ళని, ఈ మధ్య కాలంలో చాలా వస్తున్నాయి ఆ వార్తలు, ఒక కులం వాళ్ళని లేదా ఒక కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేస్తే వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళతో రోజువారీ సంబంధాలలో ఉండకూడదు. అంటే ఈ మధ్య ఒక కుటుంబానికి, ఆ కుటుంబంలో ఒక అమ్మాయో అబ్బాయో కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పి ఆ ఫ్యామిలీని మొత్తాన్ని బహిష్కరించారు, ఆ కులంలో నుంచి బహిష్కరిస్తే ఆ ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే పాడె మోయడానికి కూడా ఎవరు రాలేదు. మామూలుగా దాయాదులు, బంధువులు, వాళ్ళు వీళ్ళు వస్తారు. మన పుట్టుక, మన చావు సమాజం మధ్యలో ఉంటుంది, మనుషుల మధ్యలో, కుటుంబం మధ్యలో ఉంటుంది. మన పుట్టుక, తర్వాత పెళ్ళి లాంటి సామాజిక విషయాలు, చావు లాంటి విషయాలు సమాజంలో అంతర్భాగంగా మనం చేస్తాం. ఇవన్నీ కూడా సస్తే 4 మనుషులు రారు అనే విషయం నిజంగా చాలా భయం గొలిపే విషయం అన్నమాట. మన సమాజంలో ఒక కుల బహిష్కరణ చేస్తే ఆ ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎవరు రాలేదు, అక్కడికి పరామర్శించడానికి రాలేదు, కనీసం పాడేమోయడానికి కూడా రాలేదు. చివరికి ఆ కుటుంబ సభ్యులు కూతురుతో సహా వాళ్లే పోయి అంత్యక్రియలు చేసుకోవాల్సిన, వాళ్లే పాడె మోసుకుంటూ వెళ్ళి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి. వాళ్ళు దాన్ని, ఆ కుటుంబం దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే మానసికంగా ఆ కుటుంబాన్ని, ఆ మనుషుల్ని చంపేయడం అనమాట. అది ఒక సమాజం నుంచి బహిష్కరించడం. అంటే ఈ చర్చ అంతా ఎందుకు అనంటే, మనకు ఒక మతానికి, కులానికి ఒక సామాజిక జీవితం ఉంటుంది. ఈ సామాజిక జీవితం అంటే ఇటువంటి ఒక సామాజిక లేదా సాంఘిక జీవితం ఉండటమే మతానికి ఒక బలం. రెండోది, మతం కానీ భక్తి కానీ మనిషికి మానసికంగా కూడా ఒక సెక్యూరిటీ ఇస్తుంది. మార్క్స్ ఏమంటాడు అనంటే, హృదయం లేని చోట హృదయం మతం అని అంటారు. ఇందాక మన అధ్యక్షులు చెప్పారు, మతం మనిషికి మత్తుమందు అనేసి. మతం మనిషికి మత్తుమందు అనే కన్క్లూజన్కి వచ్చే ముందు మార్క్స్ చెప్పిన మాటలు ఏంటంటే, హృదయం లేని చోట హృదయం అది, పీడిత ప్రజల నిట్టూర్పు మతము అని అన్నాడు. అంటే మనము మన కష్టాల నుంచి, మన బాధల నుంచి ఎక్కడో సాంత్వన పొందడానికి ఒక దేవుణ్ణి ఆశ్రయిస్తాం. దేవుడు ఏదో చేస్తాడని కాదు, కానీ అదొక మానసిక ప్రశాంతత అన్నమాట. నీకు సాటి మనుషులు హెల్ప్ చేయడానికి రానప్పుడు, ప్రభుత్వం ఆదుకోనప్పుడు, ఏ వ్యవస్థ నిన్ను ఆదుకోనప్పుడు
దేవుడా నువ్వే కాపాడాలి నన్ను అని అనుకుంటారు మనుషులు. అది అత్యంత సహజం. ఈ మానసిక అనుబంధం లేకపోతే ఇట్లాంటి అంటే దేవుడే చూసుకుంటాడు లేదా దేవుడే దిక్కు అని ఒకలాంటి భరోసా ఒకరి మీ ఏదో ఒక చోట భరోసా ఉండకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం ఉండదు మనుషులకి. అంటే అక్కడ పీడిత ప్రజల నిట్టూర్పు మతం అని మార్క్స్ ఎందుకన్నాడు అనంటే, ఈ బాధల నుంచి బాధల గురించి చెప్పుకోవడానికైనా లేదా ఒక ఆశను నిలబెట్టుకోవడానికైనా అది తప్పుడు విశ్వాసమే కావచ్చు. మతం ఒక ఆలంబన అవుతుంది. మనం నలుగురు మనుషులు మధ్యలో ఉన్నాము అని చెప్పడానికి కులం ఒక ఆలంబన అవుతుంది. ఇంత బలమైన వ్యవస్థలు ఇవి. మనుషుల్ని మానసికంగా తనలో భాగం చేసుకున్న బలమైన వ్యవస్థలు ఇవి. మీరు ఒకసారి ప్రతి ఒక్కరూ మీ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు మీ మతం నుంచి మీ కులం నుంచి ఎట్లా బయటపడుతూ వచ్చారు అనే ఒకదాన్ని గుర్తు చేసుకుంటూ వస్తే మీరు మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీరు చేసిన యుద్ధాలు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. మనం కూడా మతం నుంచి బయటపడిన తర్వాత మనకి కూడా ఒక సమిష్టి జీవితం ఉండాలి కాబట్టి మనం ఇక్కడికి వచ్చినాం. ఒక నాస్తిక మేళా పెట్టుకొని మనం అందరం అనుకుంటుంటారు బయట అదొక పిచ్చివాళ్ళ స్వర్గము అనేసి. అంటే దేవుని నమ్మని లేదా మతాలు నమ్మని పిచ్చోళ్ళందరూ అక్కడికి వచ్చి ఏదో 2 రోజులు పండగ చేసుకొని పోతారు అని ప్రతి వాళ్ళకు ఒకటి ఉంటుంది. అది దీని నుంచి దూరం కావాలంటే మనిషి భయపడతాడు. ఇక్కడే దానికి బలం ఉంది. దీన్ని పట్టుకొని దీన్ని క్యాష్ చేసుకొని పాలక వర్గాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లల్లా ఆడిస్తారు మనుషుల్ని. మరి మనలాంటి వాళ్ళము ఈ సమాజంలో జోక్యం చేసుకునేటప్పుడు ఈ వ్యవస్థల్లో జోక్యం చేసేటప్పుడు ఎట్లా వ్యవహరించాలి మనుషులతో? ఇది చాలా పెద్ద సవాల్. నా విశ్వాసాలతో నేను ఉండడం కష్టమే, కానీ ఈ సమాజంలో నేను ఐసోలేట్ కాకుండా వీళ్ళు ఎడ్డం వెంట తెడ్డమంటారు, వీళ్ళతో మనకెందుకులే అని మనం చూస్తే పారిపోయే పరిస్థితి రాకుండా ఈ సమాజంలో మనం ఉండడం, ఈ సమాజంతో పాటు ఉండడం అనేది, తర్వాత ఈ వ్యవస్థలో జోక్యం చేసుకోగలగడం అనేది అన్నిటికన్నా పెద్ద సవాలు. వ్యవస్థలో ఎందుకు జోక్యం చేసుకోవాలంటే నిన్నటి నుంచి మనం మాట్లాడుతున్నది అదే. ఈ మనుషుల్ని ఈ కుల బంధనాల నుంచి, ఈ విశ్వాసాల నుంచి, ఈ మతాల నుంచి ఎట్లా బయటపడేయాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. సిస్టంలో ఏ రకంగా జోక్యం చేసుకుంటే మనం దీన్ని బయటపడేయగలము అనేసి. కానీ ఈ వ్యవస్థను నడిపించాల్సిన ప్రభుత్వాలు, అంటే మొత్తం భారత సమాజాన్ని నడిపించాలి అని అనుకునే వ్యవస్థలు, సమాజాలు ఒక మెజారిటీ మతాన్ని ఆసరా చేసుకొని, ఒక మెజారిటీ ఆధిపత్య భావనని ఆసరా చేసుకొని మొత్తం జనాలనంతా వాళ్ళు అనుకున్న విధంగా ఆడిస్తూ దోపిడీ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. అంటే అంతర్లీనంగా మత భావన చుట్టూ కట్టేయడంలో, ఒక కుల వ్యవస్థలో కట్టేయడంలో దోపిడీ అనే సూత్రం పనిచేస్తూ ఉంది. ఈ దోపిడీ అనేది లేకుండా ఏ సిస్టమ్ లేదు, ఏ వ్యవస్థ లేదు. ఈ దోపిడీ గురించి చెప్పిన మొట్టమొదటి మనిషి మార్క్స్ అనుకోండి. మార్క్సిజం ఈ దోపిడీ గురించి మాట్లాడుతుంది. అయితే ప్రతి మనిషి లేదా ఈ వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ దోపిడీతో పీడించబడుతున్న వాళ్ళే. రకరకాల స్థాయిల్లో అందరినీ దోపిడీ చేసి కానీ ఈ సిస్టమ్ మనుగడ సాగించదు. హిందూ మతం మెజారిటీ అని చెప్తారు, కానీ ఈ మెజారిటీ పీడితులు ఉంటారు. మనం బ్రాహ్మణ కులం గురించి మాట్లాడతాం, ఆధిపత్య కులం. ఇప్పటికీ ఈ ఆధిపత్య కులం సమాజాన్ని నడిపిస్తూ ఉంది, సమాజం మీద ఆధిపత్యం చలాయిస్తూ ఉంది. కానీ ఈ ఆధిపత్య కులంలో కూడా మహిళలు పీడితులు, రకరకాలుగా సిస్టంతో దోపిడీ చేయబడుతున్న వాళ్ళే ఉంటారు. మొత్తం మీద మనం చూస్తే దేశం పిడికెడు మంది చేతుల్లో దోపిడీకి గురవుతూనే ఉంది. ఆ పిడికెడు మంది ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పిడికెడు మంది ప్రయోజనాల కోసమే భారతదేశంలో అన్ని నిర్ణయాలు జరుగుతాయి. వాళ్ళకు అనుగుణంగానే మన ఆర్థిక వ్యవస్థని, మన సామాజిక వ్యవస్థని తయారు చేసి దాన్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దోపిడీ అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని మాట్లాడకపోతే, అంటే ఈ సిస్టమ్ నడవడానికి, ఈ ఆధిపత్యాన్ని నడిపిస్తూ పోవడానికి వెనక అసలు కిటుకు ఏముందో దాన్ని విప్పి చెప్పకపోతే మనల్ని ఐసోలేటెడ్గానే చూస్తారు. అంటే ప్రజల రోజువారీ ఎట్లా దోపిడీకి గురవుతున్నారు, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఈ ఆచరణలో ఉంటే తప్ప మనము సైన్స్ ప్రచారం చేసినా, మూఢనమ్మకాల మీద ప్రచారం చేసినా అదేదో వాళ్ళు ఒక టైప్ మనుషులబ్బా అని అనుకుంటారు. వాళ్ళతో అంటే ఏదో వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో దేవుడు లేడు అని అంటారు, ఇంకేదో మాట్లాడుతుంటారు అని కామన్ పీపుల్ అనుకుంటారు. సరే, ఫాసిస్టులు మన రకరకాల బ్రాండ్లు వేస్తారు, అది వేరే విషయం. కానీ మనము సైన్స్ ప్రచారం చేయాలన్నా, ఆధునిక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా, ప్రజల రోజువారీ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలకు, వాళ్ళు అనుభవిస్తున్న పీడనకు, వాళ్ళ దోపిడీకి మనము స్పందిస్తూ ఉండాలి, దాని గురించి మాట్లాడుతూ ఉండాలి. అసలు ఏ ప్రయోజనాల కోసం ఇదంతా నడుస్తూ ఉంది అనేసి. మనకు నిన్న
ఒక పాట గురించి చర్చ జరిగింది కదా, బ్రాహ్మణుల మీద ఒక పాట పాడారని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టారు. అంటే బ్రాహ్మణులని అవమానిస్తూ ఒక పాట పాడారని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టారు. ఏముంది ఆ పాటలో? బ్రాహ్మణుల్ని అవమానించడమే ఉద్దేశమా? ఒక కులాన్ని అవమానించడమే ఉద్దేశమా? లేదా ఒక ఆధిపత్యం గురించి మాట్లాడడం ఉద్దేశమా? నిజానికి ప్రాచీన కాలం నుంచి మనం చూస్తే భౌతికవాదులందరూ వ్యవస్థని పీడించే వర్గాలని లేదా దోపిడీ వ్యవస్థని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ళే భౌతికవాదులందరూ. చార్వాకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు, హేతువాదుల దాకా, అంటే ఈ సంఘ పరివార్ మూకల చేతిలో హత్యకు గురైన గౌరీ లంకేష్, పన్సారే, దబోల్కర్ వీళ్ళందరూ కూడా, ఇక్కడ దాకా కూడా హేతువాదులందరూ కూడా, లేదా కమ్యూనిస్టులందరూ కూడా, లేదా ఉద్యమకారులందరూ కూడా ఈ దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకంగా, ఈ ఆధిపత్య వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే. అందరూ దాడులకు గురైన వాళ్ళే. చార్వాకుల దగ్గర నుంచి ఈరోజు విప్లవకారుల దాకా అందరూ దాడులకి, హింసకు, హత్యలకు గురైన వాళ్ళే. అంతర్గతంగా ఈ మొత్తం ఉద్యమాలన్నిటి ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇదంతా? ఏ వ్యవస్థని మార్చడానికి వీళ్ళందరూ తమ ప్రాణాలను ఇస్తున్నారు? వాళ్ళ జీవితాలను రిస్క్లో పెట్టుకొని ఏ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఏ వ్యవస్థని మార్చాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు? అది ప్రజలకు చేరాలి. అది ప్రజలకు చేరనంత వరకు మనల్ని వేరే స్పీషీస్గా చూస్తారు, వేరే రకమైన మనుషులుగా చూస్తారు. అది ఎట్లా చేరుస్తాము మనం ప్రజల దగ్గరికి అనేది పెద్ద సవాల్. మీరు శాస్త్ర ప్రచారంలో టెక్నాలజీ వాడతారా, వాట్సాప్ వాడతారా, డాక్యుమెంటరీస్ తీస్తారా, ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తారు, ఇవన్నీ చర్చించాల్సిన విషయమే. మనం ఎట్లా పీపుల్లోకి పోతాము అనేది, ఇవన్నీ ఏది తక్కువ చేయడానికి లేదు, అన్నీ చర్చించాల్సిన విషయమే. మనము మన నోటిని ఉపయోగిస్తాము, మన వేదికల్ని ఉపయోగించుకుంటాము. నేను క్లాస్లో పాఠాలు చెప్తున్నప్పుడు అవసరమైన విషయాలు పిల్లలకి చెప్తూ ఉంటాను, మీరు టీచర్లుగా మాట్లాడుతూ ఉంటారు, మీరు ఆఫీస్లో మాట్లాడుతుంటారు. ఇవన్నీ చేయవలసిన పనులే. కానీ ఈ మొత్తం భావ ప్రచారానికి వెనక ఉండే ఉద్దేశము, ఏ దోపిడీ వ్యవస్థని వ్యతిరేకిస్తున్నామో, ఏ ఉన్నత సమాజం కోసం మనము కలలు కంటున్నామో దాని గురించి తెలియకపోతే, దాన్ని ప్రజలకు చేర్చకపోతే మనం ఐసోలేట్ అయిపోతాం. ప్రజలు రోజువారీ, ఉదాహరణకి ఈ పాటనే తీసుకుంటే, బ్రాహ్మణులని లేదా ఆ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మీరు ఎట్లా పాట పాడతారు అని వాళ్ళు ఏదో కేసు పెట్టారు కదా. దాని ఉద్దేశము కనీసం కొన్ని వేల సంవత్సరాలుగా పీడనకు గురవుతున్న కులాల పక్షాన వచ్చిన ఆగ్రహ ప్రకటన. అది కొన్ని వేల సంవత్సరాలు ఒక సమూహాన్ని పీడించి అవమానించి దోపిడీ చేస్తూ ఉంటే, వాళ్ళకే నోరొస్తే, వాళ్ళకే గొంతొస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు అనే ఒక ఆగ్రహ ప్రకటన ఆ పాట. ఫెమినిస్టులైనా, దళితవాదులైనా, ఏదైనా సరే ఒక పీడిత సమూహం నుంచి ఒక ఆధిపత్య వర్గాన్ని ప్రశ్నిస్తూ ఒక మాట అంటే, లేదా ఒక ఆగ్రహ ప్రకటన చేస్తే, దాని వెనక కొన్ని తరాల దోపిడీ ఉంది, దాని వెనక కొన్ని తరాల అణచివేత ఉంది, అవమానాలు ఉన్నాయి. దీన్ని బయటికి తీసుకురావడం కోసమే, దీన్ని బయటికి తెచ్చే ప్రయత్నమే సాహిత్యం చేస్తుంది, పాట చేస్తుంది, కళ చేస్తుంది. ఈ పని చెయ్యనప్పుడు ఆ సాహిత్యం కానీ, ఆ కళ కానీ వృధా అయిపోతాయి. అంటే కళకి, సాహిత్యానికి ఉన్న బాధ్యత ఇది. సమాజాన్ని ఒక ఉన్నత దశకి తీసుకుపోవాల్సిన బాధ్యత సాహిత్యానికి ఉంటుంది, కళకు ఉంటుంది. అందులో భాగంగా ఎట్లా అన్యాయానికి గురవుతున్నామో చెప్పడం కూడా ఒక ప్రకటన. మహిళలు గొంతు విప్పి మాట్లాడితే, అంటే మనకి ఏ మీటింగ్లో అయినా చూసుకోండి, మహిళల సంఖ్య ఎంత ఉంటుంది, ఇక్కడ వేదిక మీద మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు, ఏ వైపు నుంచి మాట్లాడుతుంటారు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎవరైనా మహిళగా మాట్లాడమంటే, లేదా ఫెమినిస్ట్గా మాట్లాడమంటే, మీరు మీ ఇళ్లలో మీ ఆడవాళ్ళని ఎట్లా చూస్తున్నారో ముందు చూసుకోండి అని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే దాని వెనక ఎన్నో తరాల పీడన ఉంది, అణచివేత ఉంది, అవమానాలు ఉన్నాయి. నీకేం తెలుసు, నువ్వు ఇంట్లో కూర్చోపో. ఈ మాట ఎన్నిసార్లు వింటారో. ఇట్లా అడుగడుగున ప్రతి పీడిత సమూహానికి ఇట్లాంటి అనుభవం ఉంటుంది. ఈ అనుభవం నుంచి బయటకు వచ్చే క్రమంలో ఖచ్చితంగా సిస్టమ్ని ప్రశ్నిస్తారు. చైతన్యవంతమైన సమాజం ఖచ్చితంగా ఈ సిస్టమ్ని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్న ఎందుకోసము అని మనం చెప్పగలగాలి. ఈ ప్రశ్న ఒక కులానికి వ్యతిరేకంగా లేదా మనోభావాలు అని విచిత్రమైన మాట నాకు కొన్ని సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నా. మనోభావాలు అంటే ఏంటో అర్థం చేసుకుందామని నాకు అర్థం కావడం లేదు మనోభావాలు అంటే ఏంటో. ఒకరు ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి మాట్లాడతారు, ఇంకేదో చెత్త భాషలో మాట్లాడుతుంటారు. స్త్రీల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా నాకు అనిపించడం అలా. మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఎవరు రోడ్ల మీదకి రారు. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేస్తారు. అంబేద్కర్ని అభిమానించే వాళ్ళ మా మనోభావాలు దెబ్బతిన్నాయని రోడ్ల మీదకి వచ్చి ధ్వంసం చేసినట్టుగా మనం ఎక్కడ చూడం. అంటే మనకి ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో తరాల నుంచి, వందల వేల సంవత్సరాల నుంచి ఈ పీడిత సమూహాలు ఉంటాయి కదా, వాళ్ళ మీద, అంటే వాళ్ళ మనసు మీద, వాళ్ళ భావాల మీద, వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ ఆత్మగౌరవం మీద
ఎన్ని దాడులు జరిగింటాయో, ఎంత హింస జరిగింటుందో, వాళ్ళ మనోభావాలు అంటే వాళ్ళ మనసులు గాయపడుతూనే ఉన్నాయి, శరీరాలు గాయపడుతూనే ఉన్నాయి, వాళ్ళ భావాలు గాయపడుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు మనోభావాలు గాయపడుతున్నాయి అని వచ్చేది ఎవరు అంటే తరతరాలుగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వాళ్ళు. ఈ ఆధిపత్యం ఎక్కడ జారిపోతుందో అనే భావాలతో వాళ్ళు మనోభావాలని మాట్లాడుతున్నారు. ఇది మెజారిటీ భావాలు కాదు, ఇది మెజారిటీ మనోభావాలు కాదు. ఎవరైతే ఈ ఆధిపత్యం ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు మనోభావాల భాషతో. ఇది మనం చెప్పగలగాలి. మేము మాట్లాడుతున్న భాష ఈ సమాజంలో కోట్లాది పీడిత సమూహానికి సంబంధించింది. వాళ్ళు చాలా కొన్ని యుగాలుగా వాళ్ళు అణచివేతలో ఉన్నారు, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిని ఉంది, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళకి అవకాశం వచ్చింది. కాబట్టి మన భావ ప్రచారంలో అంటే మళ్ళీ ఎక్కడో తెగిపోయింది అనుకుంటాను. సరే, నిన్నటి నుంచి కొనసాగుతున్న చర్చలో భాగంగా నేను మాట్లాడుతున్నా. నిజానికి ముందుగా అనుకున్న టాపిక్ కాదు, ఈ ప్రోగ్రాంలో మాట్లాడాలని ముందుగా అనుకోలేదు. కాబట్టి ఒక చర్చ కొనసాగింపులో భాగంగానే కొన్ని ఐడియాస్ మీతో పంచుకుంటున్నా. ఇది కొంచెం రఫ్గా ఉంటుంది, ఒక ఫ్రేమ్వర్క్ ఉండకపోవచ్చు. కాబట్టి ఒక ఆధిపత్య ప్రదర్శనలో భాగంగానే ఈ భక్తి ప్రదర్శన కానీ, మనం ఈరోజు మనోభావాల పేరుతో జరుగుతున్న చర్చని మనం ఫాలో అవుతున్నా కూడా ఇదంతా ఒక ఆధిపత్య భావనలో నుంచి వచ్చినదే. ఈ ఆధిపత్య భావనలు ఇవి దెబ్బతిన్నప్పుడు, వీటిని ప్రశ్నిస్తున్నప్పుడు ఒక మెజారిటీ దురహంకారాన్ని ప్రదర్శించడానికి, ఒక ఫాసిజాన్ని ప్రదర్శించడానికి ఈ పేరుతో రకరకాల పేర్లతో వస్తూ ఉంటారు. అందులో ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయింది. ఏదో సినిమాలో వ్యంగ్యంగా పాట కూడా ఉంది, మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి ఒక పాట కూడా పాడుతూ డ్యాన్స్ చేస్తారు. అంత పాపులర్ అయింది, సినిమాలో వచ్చిందంటే అంత పాపులర్ అయింది ఆ మాట. కాబట్టి మనం ఈ మధ్య ఇటీవలి కాలంలో ఈ మనోభావాల దెబ్బతో భయపడి మీ మనోభావాలు గాయపరుచుంటే క్షమించండి, నా ఉద్దేశం అది కాదు అని మాట్లాడుతున్నారు. ఈ మనోభావాల గుట్టు విప్పాలి మనం. నిజానికి మనోభావాలు ఏంటి, వాటిని గాయపరచడం ఏంటి అనేసి. కొన్ని తరాలుగా ఒక పీడనలో ఉన్న వాళ్ళు, అవమానాలకు గురవుతున్న వాళ్ళు, అంటే వాళ్ళ మనసులు ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని వేల సంవత్సరాలుగా గాయపడి ఉంటాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు ఎన్ని సంవత్సరాలుగా దెబ్బతిని ఉంటాయి, వాళ్ళు ఎంత పీడనకి గురై ఉంటారు, ఎంత హింసకి గురై ఉంటారు. ఈ గాయాలలో నుంచి వచ్చిన ప్రశ్నలే ఇవి. ఈ ప్రశ్నల్ని మీరు ఆహ్వానించకపోతే మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఈ ప్రశ్నలని ఆహ్వానించగలిగేదే ప్రజాస్వామ్యం అంటే. మనం రాజ్యాంగబద్ధ వ్యవస్థలు అంటే రాజ్యాంగంలో ప్రజలకి హామీ ఇచ్చిన మాట్లాడే స్వేచ్ఛ, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ, ప్రచారం చేసిన భావ ప్రకటన, మనం వేరువేరు పద్ధతుల్లో మన భావాల్ని ప్రకటించుకునే స్వేచ్ఛ, లేదా మనకిష్టమైన మతాన్ని అవలంబించే స్వేచ్ఛ, నాకు ఏ మతము వద్దు అని అనుకునే స్వేచ్ఛ కూడా. ఇవన్నీ అంటే ఈ భిన్న ప్రకటనలు మనం వేరువేరు భావాల్ని మనం ప్రచారం చేసుకోగలిగే హక్కులో భాగంగా ప్రశ్నించే హక్కు కూడా ఉంది. కాబట్టి మా పీడిత సమూహం తరపున, మా సమూహం తరపున మేము ప్రశ్నిస్తాము. స్త్రీలుగా మేము ప్రశ్నిస్తాము, దళితులుగా మేము ప్రశ్నిస్తాము. ఒక కుల అణచివేతకు గురైన, ఆధిపత్య కులంగా బ్రాహ్మణుల అణచివేతకి గురైన అన్ని కులాలు ప్రశ్నిస్తాయి. శూద్రులుగా మేము మాట్లాడతాము. ఇన్నేళ్ళుగా మేము గాయపడ్డాము, ఇన్నేళ్ళుగా మేము హింసకు గురయ్యాము, ఇవన్నీ మాట్లాడతాము. ఈ ప్రశ్నలు మీరు స్వీకరించాలి, తప్పదు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. దీనికి మీరు సమాధానం చెప్పకుండా మావి గాయపడ్డాయి అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? కాబట్టి దీని వెనక ఇది ఉంది అంటే, ఇది ఎవరో ఏదో మాట్లాడితే ఎవరో దాన్ని వాళ్ళనే ఏదో అన్నట్లుగా ఈ చర్చకన్నీ తీసుకొని వచ్చి అసలు ఈ కేసులు ఎట్లా తీసుకుంటున్నారో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక పాట రాసినందుకు ఎవరో కేసు పడితే కనీసం ఒక 5-6 సెంటర్లలో కేసు నమోదు చేశారు ఈ బ్రాహ్మణుల మీద పాట పాడిన దానికి. అట్లంటే దళిత సాహిత్యం మీద, స్త్రీవాద సాహిత్యం మీద ఎన్ని రావాలనో. ఇది మొదలు పెడుతూ పోతే మనం దేని గురించి మాట్లాడడానికి ఉండదు. దేని గురించి మాట్లాడకపోతే మనం ఏ వ్యవస్థలో ఉన్నట్టు మనం అసలు ఊపిరి తీసుకోగలమా అని, ఏ విషయము మాట్లాడకుండా మనం అసలు ఊపిరి తీసుకోగలమా అని ఈ చర్చలో మొత్తం సమాజాన్నంతా ఈ చర్చలో ముంచేసి, ఈ చర్చలో మునిగి తేలేలాగా చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, పాలక వర్గాలు ఏం చేస్తున్నారు, మా ఇష్టం మేము చేసేదే చేస్తాం మేము అంటే నిజంగా వాళ్ళు ఈ వ్యవస్థని ఎక్కడికి తీసుకుపోతున్నారో దాని మీద చర్చ జరగడం లేదు. లేబర్ కోడ్ల మీద చర్చ జరగదు. ఒక ప్రెస్ మీట్లో ఎవరో అడిగితే లోకేష్ మాట్లాడతాడు, మేము 99 పైసలకి ఇస్తాము, మేము ఫ్రీగా కూడా ఇస్తాం భూమి. అడిగే వాళ్ళు ఎవరు, మీరు మమ్మల్ని ఎవరు అడుగుతారు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే మమ్మల్ని ప్రశ్నించడానికే వీలు లేని ఒక స్థితి రకరకాలుగా కల్పించి ఈరోజు మనం ఏమన్నా మాట్లాడితే ఎవరొచ్చి కొట్టిపోతారో తెలియని ఒక వాతావరణం అట్లా జనాల్ని హిప్నటైజ్ చేసి అట్లా పెట్టేసి మనము ఇక రాజ్యాన్ని ప్రశ్నిస్తే ఇంకా క్వశ్చనే లేదు, ఇంకా అట్లా ఉంటుందన్నమాట. మేము ఇచ్చేస్తాం, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మాకు ఆ అధికారం ఉంది, మేము 99 పైసలకి ఇస్తామా, ఊరికే ఇస్తామా, మీకెందుకు, మీరు ఎట్లా అడుగుతారు మమ్మల్ని అని ఈరోజు నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ బాబు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఎవడ్రా మనల్ని ఆపేది అని పరమ జుగుప్సాకరమైన సినిమా భాషలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. మేము ఆపుతాం, మేము మాట్లాడతామని అనాలి. ఆ భాష ఏంటి అసలు? కాబట్టి ఒక సమాజంలో ఒక ఆరోగ్యవంతమైన చర్చ జరగకుండా, ఒక భావాల సంఘర్షణ లేకుండా అందరినీ మాస్ హిస్టీరియాలోకి తీసుకుపోయే ప్రయత్నం ఫాసిజం చేస్తుంది. ఇది మాస్ మూమెంట్గా వస్తుంది, ఒక ఫేక్ మూమెంట్గా వస్తుంది. మనం ఏ భావజాల ప్రచారం చేసినా ఈ మనోభావాలు వగైరా వగైరా ఈ చర్చ జరుగుతుంది కదా, దాన్ని అసలు గుట్టు చెప్పకుండా, దాన్ని విప్పి చెప్పకుండా మనము కేవలం సైన్స్ ప్రచారం చేస్తే, కేవలం నా విశ్వాసాలని మాత్రమే, నేను ఎథీస్ట్ని కాబట్టి నేను అంటాను నేను దేవుణ్ణి విమర్శిస్తాను, నాకు ఆ స్వేచ్ఛ ఉంది, ఇంత మాత్రమే మాట్లాడితే మనము మనుగడలో ఉండే పరిస్థితి లేదు. సమాజం నుంచి మనల్ని ఐసోలేట్ చేస్తారు. సమాజం నుంచి మనం ఐసోలేట్ కాకుండా ఉండాలి, సమాజంతో ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే, రోజువారీ లౌకిక సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు సెక్యులర్ అనే పదం కూడా పెద్ద బూతు పదం అయిపోయింది. సెక్యులరిస్టులు వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు అన్నమాట. అసలు నిజానికి మన భౌతిక జీవితం అంతా లౌకిక అవసరాల కోసమే ఉంటుంది. అందరూ సెక్యులరిస్టులే. తినే తిండి దగ్గరికి వస్తే, రోజువారీ బట్ట, మన మనుగడ, ఈ విషయానికి వస్తే అందరూ సెక్యులరిస్టులే. అందరికీ లౌకిక అవసరాలు ఉంటాయి. ఇవేవీ లేకుండా నేను తపస్సు చేసుకుంటా, నేను అట్లాగే ఉండిపోతాను అనడానికి వీల్లేదు. ఆ లౌకిక సమస్యల గురించి మాట్లాడే వాళ్ళే లౌకికవాదులు, వేరే ఏమీ కాదు. మతాలను తిట్టేవాళ్ళు కాదు. మన భౌతిక అవసరాల గురించి మాట్లాడడం, మనిషికి కావాల్సిన కనీస అవసరాల గురించి మాట్లాడడం. మిగతావన్నీ మీ విశ్వాసాలన్నీ మీ ప్రైవేట్ విషయాలు. నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు అనేది నీ వ్యక్తిగత విషయం. నువ్వు ఏ మతంలో ఉంటావు అనేది నీ వ్యక్తిగత విషయం. నువ్వు నమ్ముతావా లేదా, దేవుణ్ణి నమ్ముతావా లేదా అనేది నీ వ్యక్తిగత విషయం. ఆ విషయాల మీద సమాజాలు ఘర్షణ పడే పరిస్థితిలోకి రాకూడదు. మన అందరికీ మౌలిక సమస్యలు ఉంటాయి, మనందరికీ లౌకిక సమస్యలు ఉంటాయి. మనకు భౌతిక జీవితం ఉంది కాబట్టి మనకు లౌకిక సమస్యలు ఉంటాయి. దీని గురించి మాట్లాడటం, దీని గురించి మిగతావన్నీ పక్కన పెట్టి, ఇవన్నీ వ్యక్తిగత విశ్వాసాల్లాగా పక్కన పెట్టాలి. మనము భౌతిక విషయాలు మాట్లాడాలి, మన లౌకిక విషయాలు మాత్రమే మాట్లాడాలి అని చర్చ చేయడమే సెక్యులరిజం. అదేమీ మతాల్ని తిట్టేది కాదు. కానీ అందులో భాగంగా మనం మతాల్ని విమర్శిస్తాం చర్చలో భాగంగా. ఎందుకు అనంటే, మతాలు ఎట్లాంటి పాత్ర నిర్వహిస్తున్నాయి సమాజంలో అని మాట్లాడుతున్నప్పుడు విమర్శిస్తాం గాక, కానీ ప్రధాన ఉద్దేశం అది కాదు. కాబట్టి ఈ బేసిక్ విషయాలు వదిలేసి మనము నిన్న జరుగుతున్న చర్చలో భాగంగా చెప్తున్నాను, మనం ఈ ముఖ్యమైన లౌకిక విషయాల్ని, భౌతిక విషయాల్ని వదిలేసి ఐసోలేట్ అయిపోయినట్టుగా మనం మాట్లాడితే మనం ఐసోలేట్ అవుతూనే ఉంటాము. మనది ఈ నాస్తిక మేళ కానీ, ఎథీస్టులు కానీ, ఇది ఒక పిచ్చి వాళ్ళ స్వర్గం అయిపోతుంది. ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు మన సమాజంతో, మనతో సంబంధం లేని వాళ్ళని, మన ఫ్యామిలీలో మనం ఐసోలేట్ అవుతాము. ఇప్పుడు ఎందుకు మనము కొన్ని అంటే ఇటు మన వైపు రావడానికి లేదా మనతో స్నేహం చేయడానికి ఎందుకు జంకుతూ ఉంటారు అని అంటే, వాళ్ళ సామాజిక జీవితం నుంచి బయటికి రావడానికి ఇష్టం ఉంటుంది కాబట్టి. ఒక పండుగ చేసుకుంటారు, సమాజం కలుస్తుంది, అందులో ఒక సోషల్ యాక్టివిటీ ఉంటుంది. మనం అందరం రకరకాల సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ఉంటాము. అందులో మనం ఉత్పత్తిలో ఉంటాము, అట్లాగే మనం అందరము కలిసి పంచుకునే విషయాలు ఉంటాయి. పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా సోషల్ యాక్టివిటీసే. మనం ఈ సోషల్ యాక్టివిటీస్కి దూరంగా ఉండి ఇవేవి చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో అంటే మనం అన్నిటిలోనూ మూఢనమ్మకాలు మాత్రమే వెతికితే ఖచ్చితంగా మనల్ని ఐసోలేట్ చేస్తారు. కాబట్టి మనం కూడా ఒక సోషల్ యాక్టివిటీలో భాగం కావాలి. కొత్త యాక్టివిటీస్ని అంటే ప్రత్యామ్నాయ సోషల్ యాక్టివిటీస్ని మనము సృష్టించగలగాలి. మీరు ఇటీవలి కాలంలో భక్తి ప్రచారం ఎట్లా జరుగుతుందో గమనిస్తే, అన్ని మతాల్లోనూ ఉదాహరణకి చర్చిలని వీటిని గమనిస్తే వాళ్ళు ఎంతమంది జనాల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఎట్లాంటి టాక్టిక్స్ వాడుతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి యాక్టివిటీ ఇస్తారు, పిల్లలకు కూడా యాక్టివిటీ ఇస్తారు, పాటలు పాడతారు, అందరూ కలిసి డ్యాన్స్లు వేస్తారు, గేమ్స్ ఆడుకుంటారు. పొద్దున్నుంచి రాత్రి దాకా ఒక యాక్టివిటీ ఉంటుంది. ఆదివారం వస్తే పొద్దున్నుంచి రాత్రి దాకా ఒక యాక్టివిటీ ఉంటుంది. ఎవరైనా ఈ విషయాలు ఏమీ తెలియని పిల్లలు మీరు మన మీటింగ్కి వస్తే ఎట్లా ఫీల్ అవుతారు, ఆ చర్చికో పోతేనో అట్లాంటి యాక్టివిటీస్కి పోతేనో ఎట్లా ఫీల్ అవుతారో ఒకసారి అడగండి. అట్లాంటి ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయగలిగే కార్యక్రమాల్ని తప్పనిసరిగా మనము రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక 10 కుటుంబాలు లేదా ఒక 100 కుటుంబాలు కలిపి చేసుకునే ఒక సోషల్ యాక్టివిటీగా ఉండాలి, ఒక పండుగలాగా ఉండాలి. ఇట్లాంటివి ఎక్కడ పడితే అక్కడ అందుకని ఇప్పుడు జనాన్ని ఒకటి చేయడానికి, అది తప్పుడు చైతన్యం ఇవ్వడానికైనా కావచ్చు, ఒక యాక్టివిటీలోకి ఎట్లా తీసుకొస్తున్నారో మనం గమనిస్తున్నాం. పండుగల పేరుతో ఇంతకుముందు ఇళ్లలో పండుగలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అన్ని పండుగలకి వీధుల్లోకి వస్తున్నారు. అన్ని పండుగలు విపరీతమైన నాయిస్ తోటి పెద్ద న్యూసెన్స్గా అనిపిస్తుంది మనకి. కానీ ఈ పెద్ద న్యూసెన్స్లో ఎంతమంది యూత్ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంతమంది యూత్ అక్కడికి పోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది.
ఎందుకంటే అది మంచిదా చెడ్డదా, అది అందులో అది సంస్కారవంతంగా లేకపోయినా పర్వాలేదు, జగుప్సాకరమైన పాటలతోటి రికార్డ్ డాన్సింగ్లతో సహా అన్నిటినీ వాడుకుంటున్నారు వాళ్ళు. అన్నిటినీ వాడుకొని జనాన్ని ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు, ఒక యాక్టివిటీలోకి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఏం చెప్తున్నారు, మనమంతా ఒకటి, మనమంతా హిందువులము, మనమంతా బంధువులం అని చెప్తున్నారు. అది నిజమా కాదా అనే చర్చ పక్కకు పోతే అందులో ఒక యాక్టివిటీని చూస్తున్నారు, అందులో ఒక ఉత్తేజాన్ని పొందుతున్నారు, ఆ తప్పుడు చైతన్యంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అందుకని ఈరోజు మనకి ఈ మతపరమైన కార్యక్రమాల్లో యూత్ ఇన్వాల్వ్మెంట్ చూస్తే మనకి భయం వేస్తుంది, మనకి ఆందోళన కలుగుతుంది. ఇంతకుముందులాగా లేదు ఈ యాక్టివిటీ అనేది, ఇంతకుముందులాగా లేదు. ఇందులో విపరీతంగా మందు కొట్టి డ్రగ్స్ తీసుకొని చేసే పనులు ఉన్నాయి, చేసే డ్యాన్సులు వగైరా ఇట్లాంటి ఒక యాక్టివిటీ ఉంది. ఆ అమ్మాయిలని టీజ్ చేసే వ్యవహారాలు అన్నీ ఉన్నాయి, అన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయి. ఈ అన్ని రకాల అవలక్షణాలకు జనాన్ని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు అందులోకి పోతున్నారు, అనివార్యంగా వాళ్ళు అందులోకి పోతున్నారు. అంటే మనం దానికి వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళని తప్పుపడితే ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఏజ్, ఒక యూత్లో ఒక ఎనర్జీ ఉంటుంది, దాన్ని విడుదల చేయడానికి వాళ్ళు రకరకాలుగా దాన్ని వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారు. మీరు ఏ పని చెప్పకపోతే ఊరికే రోడ్డు మీద బైక్కి సైలెన్సరు పీకేసి ఓ అని సౌండ్ చేసుకుంటూ పోతారు. ఏమొస్తుందిరా మీకు ఆ సౌండ్ చేసుకుంటూ పోతే? ఆ పని చేస్తే మీకు ఏమొస్తుంది అంటే సమాధానం ఉండదు. అదొక యాక్టివిటీ అంతే, ఒక ఎనర్జీని బయటికి తీసుకొచ్చే పని. అది కూడా ఒకటి. మనకు 31st నైట్ చూస్తే ఇదంతా చాలా చిరాగ్గా, చాలా భయంగా, ఆందోళనకరంగా అనిపిస్తుంది. అందులో చచ్చిపోతుంటారు, యాక్సిడెంట్లు అయ్యి ఈ రోడ్లలో, మెయిన్ రోడ్ల మీద, రింగ్ రోడ్ల మీద ఈ వీటిల్లో చచ్చిపోతుంటారు, డ్రగ్స్కి బానిసలు అవుతుంటారు. మీరు గమనిస్తే ఇవి ఏవి ఐసోలేటెడ్గా జరగవు, అన్నీ కూడా ఒక సోషల్ యాక్టివిటీలో భాగంగా జరుగుతున్నాయి. పని కట్టుకొని అందరినీ దానిలోకి తీసుకొని వచ్చి ఆ మొత్తం సమాజాన్ని ముంచేస్తున్నారు, మొత్తం సమాజాన్ని ఒక చివరికి తీసుకుపోతున్నారు. ఇక బాగుపడదేమో అని పెద్దవాళ్ళు ఆందోళన చెందే ఒక స్థితిలోకి తీసుకుపోతున్నారు. కానీ సమాజం ఎప్పుడు అక్కడ ఎండ్ అవ్వదు. అక్కడ నిజానికి చైనాలో విప్లవం రాకముందు, రష్యాలో విప్లవం రాకముందు యువతంతా మత్తుకు బానిసనైన వాళ్ళే. ఓపియం మత్తులో ఉన్నవాళ్ళు, వోడ్కా మత్తులో ఉన్నవాళ్ళు నిజాలు తెరుచుకొని వాళ్ళ ఎనర్జీని వాళ్ళు సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఒక పెద్ద విప్లవం వచ్చింది. కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడానికి ఏం చేయాలి? మనము ఈ టీనేజ్ పిల్లల్ని ఇంకొకళ్ళనో ఈ జనమంతా మూర్ఖులు అని ఒక బ్రాండ్ వేస్తే కుదరదు, పని నడవదు. అది వాళ్ళు మనల్నే మూర్ఖుల కింద జమ చేస్తారు. ఒకళ్ళనొకళ్ళు మూర్ఖులం అనుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి మనం ఎట్లాంటి మనము మన పిల్లలకి, లేదా ఇక్కడికి కనీసం 1000 మంది వచ్చి ఉంటారు, 1000 మంది 1000 కుటుంబాలు ఉంటాయి. ఈ 1000 కుటుంబాల్లో పిల్లలకి మనం ఏం యాక్టివిటీ ఇస్తాము, సృజనాత్మకంగా వాళ్ళ ఎనర్జీని ఎట్లా బయటికి తీస్తాము, వీటిని మనం రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. వీటిని ప్రత్యామ్నాయంగా రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ భావ ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా మనం ప్రజల భౌతిక అవసరాల గురించి మాట్లాడకపోతే మేము దీనికోసం మాట్లాడుతున్నాము, మతం కోసమే మతం కాదు, నాస్తికత్వం కోసమే నాస్తికత్వం కాదు, విశ్వాసాల కోసమే ఏ విశ్వాసాలైనా విశ్వాసాల కోసమే కాదు, దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రగతిశీల భావజాలానికి ప్రతిదానికి ఒక మోటివ్ ఉంటుంది. సమాజాన్ని ఇంతకు ముందు ఉన్న స్థితి కన్నా కొంచెం ముందుకు తీసుకుపోయే, పురోగమనంలోకి తీసుకుపోయే ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని మనము చెప్పగలగాలి. కాబట్టి ఇట్లా మన ప్రోగ్రామ్స్ని మనం డిజైన్ చేసుకుంటే, నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. మనకి 28 సైన్స్ డే వస్తుంది, ఫిబ్రవరి 28. సరే, స్కూల్స్లో కాలేజెస్లో వాళ్ళు సైన్స్ ఫేర్ ఏదో పెడతారు. మనము ఈ సైన్స్ డేని ఉత్సవంలాగా ఎట్లా జరుపుకుంటాము? ఉత్సవంలాగా జరుపుకోవాలి, అందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. ఈ సైన్స్ కోసము ప్రాణత్యాగాలు చేసిన సైంటిస్టులందరినీ గుర్తు చేసుకోవాలి. మనం ఒక సత్యం కోసం, ఒక సత్యాన్ని చాటడం కోసం వాళ్ళ ప్రాణాలనే బలిపెట్టడానికి సిద్ధమైన, వాళ్ళ ప్రాణాలు ఇచ్చిన ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన శాస్త్రవేత్తలు మనకున్నారు, మన సమాజంలో ఉన్నారు. సైన్స్ ప్రచారం చిన్న విషయం కాదు, చాలా అడ్డంకులు దాటుకొని వచ్చింది. ఒక చర్చ్ ఆధిపత్యంలో ఉన్న సమాజము ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొని, ఎంత హింసను అనుభవించి, ఎంత పోరాటం చేసి ఈరోజు ఆధునిక సమాజంగా మారిందో, దానికోసం ఎన్ని విలువైన ప్రాణాలు పోయాయో ఇదంతా చరిత్రలో ఉంది. దీన్ని అంతటినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని మనం తీసుకొని ఈ సత్య ప్రకటనని ఎట్లా చేయాలి, దీంట్లోకి ఎట్లా మన కుటుంబాలని, మన పిల్లల్ని, మన ఫ్రెండ్స్ని మనం ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి. కాబట్టి మనము ఈ 2 వారాలు ఉంది ఇంకా సైన్స్ డే జరుపుకోవడానికి. ఈ సైన్స్ డేని ఎట్లా జరుపుకుంటామో మన సర్కిల్స్లో, మనందరికీ మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, మనం కలుస్తూ ఉంటాం చాలా విషయాల కోసము.
మనము అట్లా మీ మీ సర్కిల్స్లో మీరు కలిసి ఎట్లాంటి యాక్టివిటీస్ ఇస్తాము, మీరు కల్చరల్ యాక్టివిటీ ఇస్తారా, ఏదైనా పోటీలు పెడతారా, లేదంటే పాటలు పాడుకుంటారా, డ్రామాలు వేస్తారా, డాక్యుమెంటరీలు తీస్తారా, చాలా రకాలు ఉన్నాయి. ఈ అనేక విషయాలలో ఇట్లా స్టేజు ఉపన్యాసము అనే ఫార్మేట్ కాకుండా కొత్తగా ప్రయత్నం చేద్దాం. కొత్తగా ప్రయత్నం చేసి మనము 28 సైన్స్ డేని ఒక ఉత్సవం లాగా సత్య ప్రకటన కోసం, అంటే నిజం కోసం ప్రాణాలు బలిపెట్టిన ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా నిజం మాట్లాడాలంటే చాలా రిస్క్కి, హింసకు, ఒక్కోసారి ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమయ్యి నిలబడాల్సిన ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము 28 సైన్స్ డేని ఎట్లా ఒక ఉత్సవంగా నిర్వహిస్తామో మనం తర్వాత విడివిడిగా మన సర్కిల్స్ పరిధిలో, మన ఫ్రెండ్ సర్కిల్స్ పరిధిలో మాట్లాడి దీన్ని ఆచరణలోకి తీసుకొని వద్దాము. ఈ ప్రతిపాదనతో నేను నా ప్రజెంటేషన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.